కావలి పట్టణంలో ఉన్న వరవ కాలువకు ఇరువైపులా ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం కబ్జాకు గురైనట్లు కావలి బీసీ భవన్ వ్యవస్థాపకులు ద్రోణాదుల వెంకట్రావు తెలిపారు. శుక్రవారం కావలి జర్నలిస్టు క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరవ కాలువకు ఇరువైపులా ఉన్న స్థలం కబ్జాకు గురైతే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావలికి చెందిన సామాజిక కార్యకర్త శేషయ్య నాయుడు కృష్ణమూర్తి అనే న్యాయవాది ద్వారా 2012లో హైకోర్టులో పిల్వేయగా 2026లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు సంబంధిత శాఖలను ఆదేశించినట్లు చెప్పారు. కానీ సంబంధిత అధికారులు ఆక్రమణదారులకు నోటీసులిచ్చి మమా అనిపించారన్నారు. వెంటనే వరవ కాలువ కబ్జాలు వెలికితీసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ఆయన కోరారు. లేదంటే బీసీ భవన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీ భవన్ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మన కావల్లో అనేక అక్రమాలు, అనేక దోపిడీలు, అనేకమైన ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అనేకం జరుగుతున్న సందర్భంగా అటు ప్రతిపక్షాలు కానీ ఇటు విపక్షాలు కానీ ఏ యొక్క ప్రజలకు మేలు చేసే ప్రజల ఆస్తులను కాపాడే పరిస్థితుల్లో లేనందున కావల్లో 20 సంవత్సరాల నుంచి బీసీ భవన్ నిర్వహిస్తున్నటువంటి బీసీ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడైన నేను, ద్రోణాదుల వెంకట్రావు అనే నేను ఈరోజు అన్ని ఆధారాలతోటి మీ ముందుకు నేను అనే ఒక పెద్ద సమస్యని కావల్లో కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నటువంటి వైరాన్ని కావల ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే కావల ప్రజల ఆస్తిని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులను భయపెడుతున్నటువంటి నాయకులు. ఈ సబ్జెక్టు మీద ఈరోజు కావలి బీసీ భవన్ నేను ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మహాశైలారా, కావల్లో ప్రజావేదిక తరఫున శేషయ్య నాయుడు అనే ఒక మహోన్నత వ్యక్తి లాయర్ కృష్ణమూర్తి ద్వారా 2012లో ఉన్నత న్యాయస్థానం అనేటువంటి హైదరాబాద్లో ఉన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దేని మీద అంటే కావల్లో ఉన్నటువంటి వరవ కాలువ మీద కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగులు కట్టి కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితిలో బాధపడ్డటువంటి కృష్ణమూర్తి గారు, శేషయ్య నాయుడు గారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో హైకోర్టులో పిల్లేయడం జరిగింది. ఎప్పుడు 2012లో పిల్లేయడం జరిగింది. 2012లో పిల్లేయడం జరిగింది. 2012లో పిల్లేసిన హైకోర్టులో వేసిన పిల్లు ఏదైతే ఉందో 2026లో కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. విజయవాడ హైకోర్టు ఏదైతే ఉన్నత న్యాయస్థానం ఉందో కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమనిచ్చింది? ఎవరెవరికి ఇచ్చింది? ఆర్ఎన్బి వాళ్ళకి ఇచ్చింది, కావలి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చింది, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది, ఇరిగేషన్ అధికారులకు ఇచ్చింది. ఏమనిచ్చింది? తక్షణమే మీరు కావలికి సంబంధించిన కాలువ పక్కన ఉన్నటువంటి ఇళ్లను తొలగించి అక్కడ షాపులు తొలగించి ప్రభుత్వ ఆస్తులు కాపాడండి అని ఇచ్చింది. దీంట్లో శేషయ్య నాయుడు గారు తెచ్చినటువంటి ఈ కోర్టు ఆర్డర్లో మనం చదివినట్లయితే యాక్షన్ తీసుకోవాల్సిన మున్సిపాలిటీలు కానీ, యాక్షన్ తీసుకోవాల్సిన ఆర్ఎన్బి వాళ్ళు కానీ, యాక్షన్ తీసుకోవాల్సిన రెవెన్యూ వాళ్ళు కానీ, యాక్షన్ తీసుకోవాల్సిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ ఆర్డర్ను తొంగలో దొక్కేయడం జరిగింది. ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల దీని వెనక ఎవరు కొమ్ము కాస్తున్నారు? హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయని అధికారులు కావల్లో ఉండటం అవసరమని అడుగుతా ఉన్నా. ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి? ఎవరెవరు దీంట్లో బాధ్యతలు? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు అని అధికారులు ప్రశ్నిస్తూ ఉంది కావలి బీసీ భవన్. దీని మీద సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నాడుగా కావలి బీసీ భవన్ నుంచి వాళ్ళ మీద నేను కంటెంప్ట్కి పోదలుచుకున్నా. ప్రభుత్వ అధికారుల మీద హైకోర్టు ఆర్డర్ని ప్రజావాద్యం కోసం, ప్రజల కోసం వచ్చిన ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయని పక్షంలో ఈ హైకోర్టు ఆర్డర్ని తొంగులో దొక్కి కాళ్ళ కింద నొక్కి ప్రభుత్వ అధికారులు
చోద్యం చూస్తున్న పక్షంలో వాళ్ళందరి మీద, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తుల మీద పర్సనల్గా నేను హైకోర్టుకి కంటెంప్ట్కి పోదలుచుకున్నాను. ఎందుకు పోదలుచుకున్నానంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. కావల్లో ప్రభుత్వ ఆస్తిని కొంతమంది కబ్జాదారులు, కొంతమంది కోటీశ్వరులు అనేక ముసుగులు కోట్లాది రూపాయలు ఆస్తుల్ని వాళ్ళ సొంతంగా చేసుకున్న పరిస్థితిలో భాగంగా ఈ అంశాన్ని నేను ఈరోజు మీ దగ్గర విత్ ఎవిడెన్స్ తోటి, విత్ రికార్డు పరంగా నేను మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇది మన ఆస్తి, మన ప్రభుత్వంలో ఈ విధంగా జరగడం చాలా శోచనీయం. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఈ శేషయ్య నాయుడు అని ఆయన స్పందించి ఆయన కోర్టు ఆర్డర్ తీసుకొస్తే కనీసం ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వ అధికారులు కావల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ఆర్డర్ని కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రభుత్వ అధికారుల మీద కావలి బీసీ భవన్ కంటెంప్ట్ పోతుందని తెలియజేస్తూ, మరొక ముఖ్య అంశంతో మరలా ప్రజల ఆస్తిని దోచుకుంటున్నటువంటి గుప్తాది ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ మీద ఇంకొకసారి ప్రజలందరినీ పత్రికాముఖంగా కలుస్తారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.